ఒకటి కాదు, 2 కాదు. 400 సంవత్సరాలు. చాలా జరిగాయి. ఎన్నెన్నో జరిగాయి. రాజ్యాలు, సామ్రాజ్యాలు మారిపోయాయి. ప్రజల జీవన విధానాలు చాలా మార్పులొచ్చాయి. ప్రారంభమైంది. అదే కొత్త నిబంధన. ఈ కొత్త నిబంధన అర్థం చేసుకోవాలంటే ఈ 400 సంవత్సరాలని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. మరి ఎలా అర్థం చేసుకోగలుగుతాం? చరిత్ర సహాయంతో, పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుతో. పరిశుద్ధులు వెల్లడి చేసిన అనేక వివరాల సమూహారంతో 430 సంవత్సరాల గురించి, ఇంచుమించుగా 4 శతాబ్దాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బైబిల్ గురించి అవగాహన చేసుకునేటువంటి ఉద్దేశంతో నిర్మితమవుతున్నటువంటి ఈ వీడియోలలో, గత వీడియోలలో బైబిల్ గురించి క్లుప్తంగా అవగాహన కొరకు చేసుకున్నాం. పుస్తకాల విభజన గురించి చేసాం. అలాగే పాత నిబంధనలో చరిత్ర పుస్తకాలు, పెద్ద చిన్న ప్రవక్తల పుస్తకాలు, పద్య పుస్తకాలు, అలా మనం చెర వరకు, ఆ చెర తర్వాత తిరిగి వచ్చినటువంటి ఇజ్రాయిలు జీవించిన మలాకి అనేటువంటి పుస్తకం వరకు మనం విడివిడి విభాగాలుగా నేర్చుకున్నాం. ఒకవేళ మీరు ఆ యొక్క వీడియోస్ చూడకపోతే బైబిల్ గురించిన అవగాహన అనే ఒక సిరీస్తో ప్లేలిస్ట్లో ఉన్నాయి. మీరు వాటిని చూసి ఈ వీడియోని చూడండి. 12 గోత్రికులుగా ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు కానాను దేశంలోకి వచ్చిన తర్వాత 2 విభాగాలు అయ్యారు అనేది మనం చరిత్ర పుస్తకాలు చూసాం కదా. 2 విభాగాలలో ఒక రాజ్యం పేరు ఉత్తర రాజ్యం అని పిలిచారు. అందులో 10 గోత్రాల ప్రజలు నివాసం ఉన్నారు. 2 గోత్రికులైనటువంటి వారు యూదా రాజ్యం అని పిలిచారు. ఈ 10 గోత్రీకులైనటువంటి ఉత్తర రాజ్యమైన ఇజ్రాయెల్ అని ఆ రోజుల్లో పిలువబడిన ఆ ప్రజలు అష్షూరు అనే సామ్రాజ్యం చేత వారు చెరగొనిపోయారు. వారు ఇక ఉనికిని కోల్పోయారు. ఇక రెండవ విభాగం లేదా 2 గోత్రీకులైన యూదా ప్రజలు బబులోను సామ్రాజ్యపు చెరలోనికి వెళ్ళారు. వారు దేవుని ఎదుట కృప పొందిన వారి 70 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు. ఈ బబులోను సామ్రాజ్యం చేత చెరలోకి వెళ్ళిన వారు మాదియా పర్షియా సామ్రాజ్యం చేత చెరలో నుంచి బయటకు వచ్చారు. చెరలో నుంచి బయటకు వచ్చిన తర్వాత వారు మందిరాన్ని కట్టే ప్రయత్నం, తిరిగి వారి జీవన విధానాన్ని, భక్తిని పునరుద్ధరించుకునే విధానాలలో ప్రజలు, ప్రవక్తలు, యాజకులు నిమగ్నమై ఉన్నారు. ఈ విధంగా ఉన్న వివరాలన్నీ మనం మలాకీ పుస్తకం వరకే చూస్తాం. అక్కడి నుంచి ఏది మనకు చెప్పడం లేదు, ఏది మనకు అవగాహన కావడం లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చరిత్ర కోణంలో, అలాగే పరిశుద్ధ గ్రంథ లేఖనాల కోణంలో, బైబిల్ పండితుల యొక్క పరిశోధనతో మనం మరికొన్ని విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కాలంలో మాదియా పర్షియా సామ్రాజ్యం అనేటువంటిది పరిపాలిస్తున్నటువంటి కాలం తర్వాత దానియేలు అనేటువంటి ప్రవక్తకి దేవుడు చూపించిన దర్శన ప్రకారం ఆ విగ్రహంలో ఉన్నటువంటి లోహాల యొక్క ప్రభావము ఒక్కొక్క సామ్రాజ్యం అని దేవుడు వివరించినటువంటి దానియేలు గ్రంథ దర్శన ప్రకారం పర్షియా సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ అనగా గ్రీకు సామ్రాజ్యం ఓడించడం జరిగింది. గ్రీకు సామ్రాజ్యం చేత ఓడించబడిన తర్వాత పోరాటాలలో అలెగ్జాండర్ నాయకత్వంలో పాలస్తీనా అని పిలువబడుతున్న మన యూదులు ఉన్న యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు యూదలో భక్తి కలిగిన వారు అలెగ్జాండర్ ఎదుర్కొని దానియేలు చేత వెల్లడి చేయబడిన దర్శనములు మీరు ఉన్నారు అని చెప్పినప్పుడు ఈ విధమైనటువంటి ఒక మంచి స్నేహభావాన్ని యూదులు గ్రీకు సామ్రాజ్యంలో కలిగి ఉన్నారు. ఈ గ్రీకు సామ్రాజ్యపు అధినేతగా ఉన్నటువంటి అలెగ్జాండర్ అతి చిన్న వయసులో, ఇంచుమించుగా 30 సంవత్సరాల వయసులోనే మన భారతదేశమైనటువంటి పంజాబ్ వరకు జయించుకోవడానికి వచ్చి జైత్రయాత్రలో ఇంకా నేను జయించడానికి దేశాలు లేవేమి అన్నంత బాధపడేలా అతడు విజయ పరంపర కొనసాగించి అతను తిరిగి మరలా వెళ్ళిపోయేటువంటి కోణంలో జ్వరపీడితుడే చనిపోయినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ కోణంలో యూదులు గ్రీకుకి స్నేహితులుగా దయపొందిన వారిగా జీవిస్తూ ఉన్నారు వారి వారి జీవన విధానంలో. ఎప్పుడైతే అలెగ్జాండర్ చనిపోయారో అలెగ్జాండర్ సైన్యంలో ఉన్నటువంటి 4 ప్రముఖులు అలెగ్జాండర్ యొక్క సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి పంచుకున్నారు. వారిలో 4 గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ముఖ్యంగా టోలమీస్ అండ్ సెల్యూసైడ్స్ అనేటువంటి 2 సైన్యాధిపతులు చాలా ప్రముఖులై ఉన్నారు. వారి యొక్క పాలనలో వారు ఒకటి ఐగుప్తు దేశాన్ని పంచుకున్నారు, రెండవది సిరియా దేశాన్ని పంచుకున్నారు. సిరియాని పరిపాలించే వారిని సెల్యూసైడ్స్ అన్నారు, ఐగుప్తును పరిపాలించే వారిని టోలమీస్ అన్నారు.
అంటే టోలమిస్ నాయకత్వంలో ఐగుప్తు కేంద్రం, సిరియా అనేటువంటిది సెల్యూసిడ్స్ పరిపాలనలో భాగంగా ఉంది. ఈ భాగంలో వారి ఇరువురి పంపకాలలో సస్యశ్యామలమైన పాలస్తీనా దేశం టోలమిస్ అనగా ఐగుప్తు యొక్క ప్రభావంలోనికి పరిపాలనకు వెళ్ళడం జరిగింది. ఇక్కడ ప్రజలు అలెగ్జాండర్ అనే దయ పొందిన వారు ఉండడంతో టోలమిస్ కూడా వీరిని చాలా ప్రేమగా చూశారు. ఈ టోలమిస్ ప్రేమగా చూస్తున్నటువంటి ఈ కాలంలో చాలా మంది యూదు యొక్క మత కేంద్రం, యూదు యొక్క ప్రాముఖ్యమైన ఉనికి అలెగ్జాండ్రియా అనే కేంద్రంగా మారింది. ఈ కాలంలోనే గ్రీకు సామ్రాజ్యం యొక్క సాహిత్యము విస్తరించింది, భాష ప్రపంచ భాషగా మారింది. ఈ టోలమీ చాలా పండితుడు, భాషా పండితుడు, హీబ్రూ కూడా ఎరిగినవాడు. హీబ్రూలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని 70 మంది యెరూషలేం నుంచి పిలిపించిన యూదా మత పెద్దల ద్వారా లేక పండితుల ద్వారా హీబ్రూ నుంచి బైబిల్ని లేక పాత నిబంధన గ్రంథాన్ని 70 మంది చేత అతను గ్రీకులకు తర్జుమా చేశారు. దీన్ని సెప్ట్వజింట్ అని పిలిచారు. ఈ విధంగా గ్రీకుల యొక్క పరిపాలనలో యూదులు చాలా సంతోషంగా మత స్వేచ్ఛతో జీవిస్తున్నారు. ఇప్పటి వరకు బాగానే ఉంది. టాలమిస్ అనేటువంటి వారు యూదులను బాగా చూసుకుంటున్నారు. యూదులు కూడా స్వేచ్ఛగానే ఉన్నారు. ఇక్కడ కొన్ని మార్పులు జరుగుతూ వచ్చాయి. ఈ సిరియాని పరిపాలించిన సెల్యూసిడ్స్ సస్యశ్యామలమైన, అంటే ఆ దేశానికి ఈ దేశానికి మధ్యలో, మనం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్న కాశ్మీర్ మాదిరిగా ఉన్న పాలస్తీనాన్ని ఆశీర్వదించినటువంటి ప్రజలు భూభాగం కదా అది. పాలు తెనులు ప్రవహించే దేశ విధానంలో ఉంది కదా అది. అటువంటి దేశాన్ని అనవసరంగా వదిలామేమో అని సెల్యూసైడ్స్ రియలైజ్ అవ్వడం, లేకపోతే వారు ఆలోచించుకోవడం ప్రారంభించారు. అందులో భాగంగా ఈ ఐగుప్తు అనగా టోలమిస్తో మరలా యుద్ధం ప్రారంభించారు. ఈ కాలంలో యూదులు టోలమిస్ చేతిలో నుంచి సిరియా స్వాధీనంలోకి వెళ్ళిపోయారు. అయినా ఈ ప్రజలు ప్రేమగానే చూస్తున్నారు. చాలా మంది వలస వెళ్ళడం ప్రారంభించారు. ఆసియా మైనర్కి, అలాగే ఆఫ్రికాకి, చాలా దేశాలకి యూదులు వలస కూడా వెళుతూ వస్తున్నారు. ఈ కాలంలో ఈ సెల్యూసైడ్స్ పరిపాలనలో యోసేపును ఎరుగని ఒక కొత్త రాజు వచ్చినట్లుగా ఎపిఫినెస్ అనేటువంటి ఒక క్రూరుడైన రాజు తన పితరులు కానివ్వండి, అలెగ్జాండర్ కానివ్వండి, యూదులను ప్రేమగా చూసుకుని ఒక క్రూరుడైన, అనాగరికుడైన, అనుమానాస్పదుడైన ఒక రాజు పరిపాలించడం ప్రారంభించాడు. ఈ సెల్యూసిడ్స్ హింసించడం, ఎంతలా హింసించడం అంటే యెరూషలేములో పందిని బలి ఇవ్వడం, యెరూషలేములో ఆరాధనలు నిలిపివేయడం, అక్కడ గ్రీకుల యొక్క దేవతను ప్రతిష్ఠించడం, ఆమె యొక్క పండుగలు ఆ ప్రాంతంలో చేయించడం. అంతేకాదండి, ఆ యెరూషలేముని వేశ్యలతో వ్యభిచార కేంద్రంగా మార్చేశాడు. వైరాగ్యంతో నలిగిపోతున్న యూదులు ఏం చేయార్థం కాని సమయంలో మక్కాబీ అనేటువంటి ఒక వ్యక్తి తన సహోదరులతో కలిసి గొరిల్లా యుద్ధాలు చేస్తూ ఈ అంతిఫా మీద చాలా పోరాటాలు చేశారు. ప్రభు మహాకృపను బట్టి, అతని పోరాటం పట్టుబడిని బట్టి వారు గెలిచి యూదులు స్వతంత్రులుగా మత స్వేచ్ఛని వారు ఆ దినాలు అనుభవించడం ప్రారంభం. అప్పుడే చాలా విధానాలు ప్రవేశపెట్టబడ్డాయి. ఆ విధానాలు ఏమిటో మనం చూస్తాం. శ్రమలు అనుభవిస్తున్నటువంటి రాజు పరిపాలన నుంచి కాస్త స్వేచ్ఛను పొందిన తర్వాత ఈ అంతిఫా రాజు చనిపోవడం జరిగింది. BC 752 ఆ సమయాలలో ప్రారంభమైనటువంటి ఓ చిన్న గ్రామం మహాసామ్రాజ్యంగా విస్తరించే ప్రక్రియ ప్రారంభమైంది. ఆ పట్టణమే రోమ్. ఆ రోమ్ పట్టణం ఆ సామ్రాజ్యం మహాసామ్రాజ్యంగా, ఈ విధంగా రోమా ప్రభుత్వం అనేటువంటిది ప్రతినిధులతో ఎన్నుకోబడి చక్రవర్తిని సైతం మార్చుకునే సంపూర్ణ అధికారం కలిగినటువంటి ఒక సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యాన్ని బాగా విస్తరింపచేసింది జూలియస్ సీజర్, చరిత్ర బాధ్యత. అక్కడి నుంచి అనేక మార్పులు జరుగుతూ వచ్చాయి. ఈ విధంగా కొత్త నిబంధన అనేటువంటి ప్రారంభం అవేదానికి రోమ్ సామ్రాజ్యం అనేది స్థిరపరచబడి విస్తరించబడి ఉంది. సో మనం ఈ రోమ్ సామ్రాజ్యం, ఈ గ్రీకు సామ్రాజ్యం, రోమ్ అనేటువంటి వాటి గురించి మనం తెలుసుకోవచ్చు. 200 సంవత్సరాల కాలంలో యూదులలో చాలా మార్పులు జరిగాయి. ముఖ్యంగా యూదులలో మార్పులు అనేటువంటి మనం ఆలోచించి 10 మార్పుల గురించి మనం మాట్లాడాలి. 10 మార్పులు చాలా ప్రాముఖ్యం. ఫస్ట్ వన్, వారి యొక్క హెబ్రూ భాషలో నుంచి బైబిల్ గ్రీకు భాషలోకి తర్జుమా చేశారు.
టోలమీస్ ఈజిప్ట్‌ను పరిపాలిస్తున్న కాలంలో 70 మంది పండితులు వెళ్లి అలెగ్జాండ్రియాలో బైబిల్ తర్జుమా చేశారు యెరూషలేము నుండి అని మనం చూసాం. ఇప్పుడు బైబిల్ ప్రపంచంలో చెదిరి ఉన్న హీబ్రూని చదవడం రాని వాడుక భాషగానే ఉండేటువంటి యూదులు కానివ్వండి, ప్రపంచంలో ఉన్న జ్ఞానులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా చదివేలా పాత నిబంధన అనేటువంటిది ప్రజల చేతిలో ఉంది. ఇది మొదటి మార్పు. రెండో మార్పు ఏంటంటే యూదులు ఈ ఎపిఫెనెస్ అనేటువంటి అతని యొక్క సెమిస్టర్స్ కాలంలో ఈ మక్కాబీ యొక్క పోరాటాల వలన విడుదల పొందిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క మత స్వేచ్ఛను కాపాడుకోవడానికి అన్య రాజుల యొక్క ఇన్వాల్వ్మెంట్ పరిమితం చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే సెన్హెడ్రిన్ అనేటువంటి ఒక సభను వారు తమ యొక్క యూదా మతానికి సంబంధించి అతి ప్రాముఖ్యమైనదిగా రూపొందించుకున్నారు. ఇందులో స్థానికమైన అలాగే మతపరమైన అలాగే మతానికి వ్యతిరేకమైనటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం, శిక్షలు వేయడం, ఒక్క మరణ శిక్ష మాత్రమే రోమ్కి ఇన్ఫర్మేషన్ చేయాలి అఫీషియల్, మిగతావన్నీ వీళ్ళే చేసుకున్నట్లుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇది సెన్హెడ్రిన్ సభ అని చెప్పారు. ఇందులో యూదుల్లో తెగలలో నుంచి అన్ని రకాల వారు ఉంటారు. ఒక ఆలోచన సభ, అధికార సభ, మొత్తం యూదా జనాంగం ఈ యొక్క సెన్హెడ్రిన్కి సరెండర్ అయి ఉండాల్సిందే. దీని ధర్మాన్ని వారు పాటించాల్సిందే, ఇది ఖచ్చితం. ఇంకా మూడవ మార్పు ఏంటంటే సమాజ మందిరాలు అనేటువంటివి వారు ఉన్న స్థలాలలో ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమాజ మందిరాలు లైక్ ఎలాంటివంటే ఒక కమ్యూనిటీ హాల్స్ లాగా ప్రతి సబ్బాతున ప్రజలు సమకూర్చబడడానికి, మిగతా సమయంలో పాఠాలు నేర్చుకోవడానికి, వారి యొక్క మత కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి, వారికి ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ యొక్క సెన్హెడ్రిన్ సభ యొక్క ఆలోచనలు వాళ్ళకి అందించడానికి సమాజ మందిరాలను వారు వినియోగించేవారు. ఈ సమాజ మందిరాలు అనేవి చాలా చోట్ల వ్యాపించాయి. బట్ ఇది యెరూషలేముకు మాత్రం రిలీజియస్ కాదు. ఖచ్చితంగా కొన్ని పండుగలకు ఈ సమాజ మందిరాలలో ఉన్నటువంటి ప్రజలు వెళ్ళాల్సిందే. యెరూషలేముని విడిచిపెట్టకూడదు. యెరూషలేమునకు ప్రత్యామ్నాయం సమాజ మందిరాలు కాదు, కానీ యెరూషలేముకు రిలేట్ అయి ఉంటాయి అనేటువంటిది ఈ సమాజ మందిరాల యొక్క పాత్ర, పరిమితం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక నాలుగవదిగా ఈ 12 గోత్రికుల్లో 10 గోత్రికులైన వారు సమరయులుగా మార్చబడిపోయారు. యేసు ప్రభు జన్మించి జీవించే కాలానికి, ఈ కొత్త నిబంధన ఆరంభ కాలానికి సమరయులు అనేటువంటి ఒక తెగగా ఉన్నారు. ఈ సమరయులు ఎవరు అంటే అష్షూరు చేత చెరలకు వెళ్ళిపోయి ఆయా ప్రజలతో, ఆయా మతాలతో, ఆయా పద్ధతులతో, ఆచారాలతో కలిసిపోయి ఇటు యూదులుగాను అటు అన్యులుగాను ఉంటూ మిళితమైపోయిన మిక్స్డ్ ఇజ్రాయెల్స్ చెప్పొచ్చు. ఈ సమరయులు జులేతీలు అనేటువంటి తెగ ఉంది. ఈ మక్కాబీ కాలంలో ఎప్పుడైతే ప్రభుత్వాలు యూదా మతానికి, యూదా ప్రజలకు వ్యతిరేకంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా పోరాటం చేసి, అదే సమయంలో యూదా మత నియమాలను ప్రతిష్టను కాపాడడానికి, వాళ్ళ అధికారాలు కాపాడడానికి ఎప్పుడు తీవ్రవాదుల మాదిరిగా పోరాడినటువంటి ఒక విభాగం వీరిని చులెకియన్స్ అంటారు. ఇక మరొక గుంపు ఉంటుంది. ఆ గుంపు ఎస్సేనీయులు అని పిలుస్తున్నారు. వీళ్ళెవరంటే లైక్ సన్యాసులు లాంటి వారు యూదులు. వివాహాలు నిషేధించుకుని తపస్సు చేస్తూ నీతిగా, నియమంగా, యథార్థంగా, స్వార్థరహితంగా జీవిస్తూ మోక్షానికి వెళ్ళగలం, అప్పుడే నిజమైన యూదులు అనే భావనతో మఠాలలో, పుణ్యకార్యాలలో జీవిస్తున్నటువంటి తెగగా ఉన్నారు. వీరిని ఎస్సేనీయులు. ఇక తర్వాత హెరోదీయులు అనేటువంటి ఒక శాఖ ఉండేది. ఇది ఎవరంటే రోమా ప్రభుత్వపు పాలనలో వారి యొక్క దయ పొంది యూదులను పరిపాలించడానికి గవర్నర్గా నియమించిన హేరోదుకు అనుకూలులైనటువంటి వారు, హేరోదు కుటుంబానికి లాయల్గా జీవించేటువంటి ఒక తెగ ఉంది. ఆయన తరపున ఉద్యోగాలు చేస్తూ ఉండేవారు యూదులను పరిసయ్యులు అనేటువంటి తెగ ధనవంతులుగా ఉండేవారు. వారు సంఖ్య ఎక్కువగా ఉండేది. వాళ్ళు ఈ ధర్మశాస్త్రంతో సంబంధం లేని, లేకపోతే ఈ సెన్హెడ్రిన్ సభ నుంచి తీసుకుని కొన్ని నిర్ణయాలను, ఆచారాలను బట్టిగా సొంత ఎజెండాతో బతిని కొనసాగించేటువంటి సమాజంలో ధనవంతులు. వీరు పరిసయ్యులు అని మనం. ఇక తర్వాత శాస్త్రులు. వీరు ధర్మశాస్త్రం రాయడం, ధర్మశాస్త్రాన్ని బోధించడం, ధర్మశాస్త్రంలో కాస్త సఖ్య తక్కువగా ఉన్న వీరు చాలా నిష్ట కలిగిన వారుగా, ధనవంతులుగా. అలాగే సద్దుకైలు. వీరు పునరుత్థానం నమ్మరు, భూమి మీద ఉన్నటువంటి ఈ జీవితంలో సహజం అని చెప్తూ వీరు పరిసయ్యుల యొక్క ధర్మాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండేటువంటి తక్కువ సంఖ్యలో ధనవంతులు వస్తున్నారు. ఇది సద్దుకైల యొక్క గుంపు. వీరు పునరుద్ధానము లేదు
అని వీరు నమ్ముతారు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో రోమా ప్రభుత్వం నుంచి నీతి సూర్యుడు పుట్టడానికి లేక భూమి మీద శరీర కార్య ప్రకాశించడానికి పరిస్థితులు అన్ని కూడా అనుకూలపరుచుకుని ప్రపంచంలో ఆయన ఉదయించారు లేక జన్మించారు. దానికి ముందుగా మలాకి ప్రవక్త చెప్పినటువంటి కేక ఒకటి వినపడింది. ఆ కేకే బాప్తిసం ఇచ్చిన యోహాను. ఈ విధంగా 400 సంవత్సరాల పాటు ఈ కాలంలో ఈ విధంగా మార్పులు జరిగాయి. ఇవి ప్రాముఖ్యమైన అంశాలు. ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా లైక్ చేయండి. చెప్పిన వీడియోస్ కూడా మీరు చూడండి. రాబోతున్న వీడియోస్ కూడా మీరు ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.